అంటే మనకు కూడా కొన్ని గాడ్ రైట్స్ ఉన్నాయి. దేవుడు మనకు వాటిని ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి ఈ గాడ్ రైట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏంటంటే పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో మాటలుంటాయి. ఉండుట, అది చెడుతనం అసహించుకోవాలి అంటే ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలాసార్లు లోకస్తులు చెడుతనాన్ని అసహించుకోరు. వాళ్ళకి దాంట్లో ఆనందిస్తారు, బూతులు మాట్లాడతారు, పాపాలు చేస్తారు, త్రాగుతారు, మోసం చేస్తారు. అవి వాళ్ళకి అసహ్యంగా కనపడవు, ఎందుకంటే వాటిలో వారు ఆనందిస్తారు. అయితే మనం విశ్వాసంలో వీటిని అసహించుకోవాలి, పాపాలని అసహించుకోవాలి. పాపం అనేది ఏ రూపంలో ఉన్నా నువ్వు దాన్ని అసహించుకోవాలి. పాపాన్ని దేవుడు ఏ విధంగా చూస్తాడో ఒక విశ్వాసి కూడా పాపాన్ని ఆ విధంగా చూడాలి. అంత తీవ్రంగా తీసుకోవాలి పాపాన్ని, దాన్ని అసహించుకోవాలి. అయితే ఎలా అసహించుకుంటాం? అసహించుకోలేము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్ప దాన్ని మనం అసహించుకోలేము. మీకు నిజంగా దేవుని యందు భయము భక్తి ఉంటే ఆ పాపం అంటే అసహ్యం. ఉదాహరణకి మీరు దేవుని బిడ్డలు, మీరు కళ్ళు కాంపౌండ్కి వెళ్ళిపోతారా? ఎంత అసహ్యం కలుగుతుంది మీకు ఆ వాసన, సిగరెట్ ఆ వాసన ఎంత అసహ్యం కలుగుతుంది మనకు, అవునా కదా? అట్లాగే ప్రతి పాపము కూడా అసహ్యం కలగాలి. ఇతరులను ద్వేషించడం కూడా అసహ్యం కలగాలి. అసలు వాళ్ళు అసహ్యం కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని గణపరచాలి, దేవుని గౌరవించాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు, గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. పొతీఫర్ భార్య పాపం చేయమని యోసేపును ప్రోత్సహిస్తుంది. మరి యోసేపు పాపం చేశాడా? చేయలేదు. ఒకటి, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవునికి విరోధంగా నేను ఎట్లా చేస్తాను అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తను తాను జాగ్రత్త పడతాడు, పాపాన్ని అసహించుకుంటాడు. రెండవది ఏంటంటే తన యజమాని అంటే ఎంతో గౌరవం. ఎవరు యజమాని? పొతీఫర్ అంటే మనం ఒక వ్యక్తిని గౌరవిస్తే, గణపరిస్తే అతనికి వ్యతిరేకంగా పాపము చేయవు. కాబట్టి ఆయన చెప్తాడమ్మా, ఇల్లంతట్లో అన్నీ నాకు అప్పు చెప్పాడు, నేను తప్ప అన్నాడు. కాబట్టి యజమాని మాటకు లోబడ్డాడు. పాపము చేయకుండా విశ్వాసులు ఉండే అవకాశం ఉంది. పాపాన్ని ద్వేషించవచ్చు. అయితే ఏం చేయాలి? మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి. ఇంగ్లీష్లో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఉంది, తెలుగులో మంచిగా ఉంది. 128వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 128:1 కలిగి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల వారు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి మనం ధన్యకరమైన వాళ్ళు. ఎవడు పాపం చేయలేదో వాడు ధన్యుడు. పాపం చేసేవాడు గొప్పవాడు కాదు. పాపం చేసేవాడు, అక్రమంగా డబ్బు సంపాదించేవాడు, ఎంత బిల్డింగ్ ఉన్నా వాడికి క్యారెక్టర్ ఉండదు. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ, న్యాయంగా జీవిస్తూ పురుగుడుసులు ఉన్నా నీకు అది మేలు. కాబట్టి పాపాన్ని అసహించుకోవాలి. మనం పాపాన్ని ద్వేషించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది మొదటి విషయం. రెండవ విషయం, పాపాన్ని ఎలా మనం ద్వేషిస్తామంటే ఆ మాటలు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనడి, అప్పుడు చూసారా, శరీర ఇచ్చలు, శరీర కోరికలు నెరవేర్చకుండా ఉండాలంటే ఇంకొక సూత్రం ఉంది. ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అంటే ఆత్మదేవుడు చెప్పినట్లుగా మనం వినాలి, ఆయన మాటకు లోబడాలి. విశ్వాసి రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఆ మాటలు ఎఫెసీయులు 1:13లో ఉంటాయి. మీరును రక్షణ సువార్తను విని, అనగా సత్యవాక్యమును విని ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆత్మచేత ముద్రింపబడతారు. మనం యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని వింటాము, ఆయన యందు విశ్వాసం ఉంచుతాము, రక్షణ పొందుతాము. ఎప్పుడైతే రక్షణ పొందామో
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఆయన ఎక్కడున్నాడు? విశ్వాసుల రోమ 8:9లో దేవుని ఆత్మ మీలో నివసించేయాలి. అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉండి ఏం చెప్తాడు ఆయన? ఆయన మనకు సజెషన్స్ ఇస్తాడు, గైడ్ లైన్స్ ఇస్తాడు. బిడ్డ, నువ్వు అలా చేయకూడదు, నువ్వు బలలో పాల్గొంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, మరి గుడికి వస్తున్నావు, ఇలాంటి పని చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసకూడదు, నువ్వు శరీరేచ్ఛలు నెరవేర్చకూడదు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా మీ అందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అనుసరించాలి. బైబిల్లో మనం చదివిన మాటలు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను అంతే. పాపం చేయకుండా ఉండాలంటే, శరీర ఇచ్చలు, శరీర కోరికలు నెరవేర్చుకోకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తే అది చేయాలి. ఆయన ఏం చెప్తాడు? పాపం చేయొద్దని చెప్తాడు, బూతులు మాట్లాడుకుంటూ చెప్తాడు. మందిరానికి వెళ్ళి ఆరాధన చేసే బిడ్డ, బలలో చేయి వేస్తావు కదా, అలాంటి నువ్వు ఈ అబద్ధాలు మాట్లాడద్దు, మోసం చేయొద్దు, ఇతరుల మీద అసూయ పెట్టుకోవద్దు, మరి ఇవన్నీ చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. ఒకవేళ ఆయన చెప్పినప్పుడు మనం వినలేదనుకోండి, ఏమవుతుంది? ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3 సార్లు మాట్లాడితే కూడా మనం ఆయన మాట లెక్క చేయకపోతే ఆయన మాట్లాడటం మానేస్తాం. మాట్లాడటం మానేయడం కాదు, ఆయన దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను ఎప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు? మనం ఆయన ఉపదేశాలు వింటూ, ఆయన చెప్తున్న మాటలు వింటూ కూడా పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం వహించి పాపంలో కొనసాగితే పరిశుద్ధాత్మ దేవుడు బాగుపడతాడు. ఆత్మను మార్పకుడని ఇంకొక గలత ఉంది. కాబట్టి పాపం చేయకుండా ఉండాలంటే రెండవ సూత్రం ఏమిటి? ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మదేవుడు ఏం చెప్తాడో మీ అంతరంగంలో, మీ హృదయంలో ఒక స్వరం వినబడుతుంది. అది మీ అందరికీ అనుభవం. రక్షింపబడిన ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడతాడు, ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు. నువ్వు మందిరానికి వెళ్ళు, ఆదివారానికి వాక్యం విను, వాక్యం చదువు, ప్రార్థన చేయి, పాపాలు ఒప్పుకో, పరిశుద్ధంగా బలలో చేయి. ఇవన్నీ చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనం అనుసరించాలి. పాపం చేయకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పాపాన్ని ఆశ్రయించుకుంటాడు. రెండవది, పరిశుద్ధాత్మను అనుసరించేవాడు శరీరేచ్ఛను నెరవేర్చడు. ఇక మూడవది 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం మీకు బాగా తెలిసిన, నీ ఎదుట చేయకున్నట్లు. చూసారా? మూడవది ఏంటంటే దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం పాపం చేయకుండా ఉండవచ్చు. ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలని మనం తెలుసుకోకపోవడంగా అమ్మ పాప సరిగ్గా మనం దేవుని వాక్యం ఇప్పుడు సరిగ్గా ఈ విషయాలన్నీ గ్రహింపులోకి తెచ్చుకోకపోతే నిర్లక్ష్యంగా జీవించే అవకాశం ఉంది. 119:11 వచనం ఏం చెప్తుందంటే, నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. హృదయంలో 2 ఉంటాయి. పాపం ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే పాపం ఉండదు. అర్థమైందా? మార్కు 7:21 ఏమున్నాయి? హృదయంలోంచి వచ్చే అన్ని పాపాలకు లిస్ట్ ఉంది. ఏంటది? వేషధారణ, అసూయ, లోభములు, మత్సరములు, దూషణలు, అహంభావము, అవివేకము, కామాతురత, ఇవన్నీ ఎక్కడ గూడు కట్టుకుంటాయి? హృదయంలో ఉంటాయి. మరి ఇవన్నీ పోవాలంటే, హృదయం శుద్ధి కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు రక్తంతో శుద్ధి అవుతుంది. ఒకసారి నీ హృదయంలో శుద్ధి అయిన తర్వాత, కడగబడిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం హృదయంలో నింపుకోవాలి. కాబట్టి ఆ పిల్లని ఒక్కొక్కసారి బయట తీసుకోమండి. ఏం చేయాలంటే దేవుని వాక్యం చేత నింపబడాలి. దేవుని వాక్యం ఎట్లా ఉండాలి? మనకంతా బాయ్హాడ్ వచ్చి ఉండాలి, కంఠోపాఠ వచ్చి ఉండాలి. అంటే మెదడులో ఉంటే సరిపోదు కదా, మెదడులో ఉంటే సరిపోదు. ఎక్కడ ఉండాలి అది? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ 3:16 చదవండి.
బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయంలో దేవుని పూర్తిగా జ్ఞానం చేస్తూ సమస్తవిధముల జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనియుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఇది ఒక సమస్య. ఎట్లా ఉంటుంది దేవుని వాక్యం? అసలు ముందు చదవాలి కదా. మనం చదవాలి, ధ్యానించాలి, వినాలి, మందిరంలో వినాలి, మీరు టీవీలలో ఆన్ చేసుకొని దేవుని వాక్యం వినాలి కదా, ధ్యానించాలి, అనుసరించాలి. ఈ ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది. ఒకవేళ దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం పాపం చేస్తాం. పాపం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? చెప్పండి. వారి హృదయాల్లో దేవుని వాక్యం లేదు. నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే వేరే ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం, ప్రభా నీ వాక్యం మరి నా హృదయంలో, కొంతమందికి మెమరీలో ఉంటాయి, చాలా వాక్యాలు జ్ఞాపకంలో మెదడులో ఉంటాయి. ఈ మెదడుకు హృదయానికి కొద్ది దూరమే. ఇక్కడ ఉన్న వాక్యాన్ని ఇక్కడ తీసుకురావాలి, హృదయంలో దాచుకోవాలి కదా. యేసు ప్రభు అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకు హృదయంలో దేవుని వాక్యం. మీకు దేవుని వాక్యం ఉందా? స్కూటీ అనే ప్రశ్న. దేవుని వాక్యం చదువుతున్నారా? మీరు చర్చికి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి బైబిల్ బుక్లో పెడతారు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుంటారు. చాలామంది బైబిల్ చదవరు, కాలం వృధా చేస్తున్నారు, సమయాన్ని టైం పాస్ చేస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, వేరే వేరే వ్యాపకాలు చేస్తున్నారు. పనులు చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, మన డ్యూటీలు చేయాలి, మంచిదే. అది కాకుండా మనం ఎంత కాలక్షేపం మొబైల్ మీద, వాటి మీద, వీటి మీద ఎంత కాలక్షేపం చేస్తున్నాం. దేవుని వాక్యం చదవటానికి సమయం ఇవ్వటం లేదు. దేవుని వాక్యం ధ్యానించడానికి, దాని హృదయంలో భద్రపరచుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. కారణంగా విశ్వాసులు పాపం చేసి చెడిపోతున్నారు. విశ్వాసులు కూడా అవిశ్వాసుల వల్లే ప్రవర్తిస్తున్నారు. వేరే వాళ్ళు మనల్ని చూసి నిందిస్తున్నారు. వీళ్ళు క్రైస్తవులు, దేవుని బిడ్డలు చర్చి పట్టుకొని బయటికి వెళ్తారు, చర్చికి వెళ్తారు బైబిల్ పట్టుకొని. వీళ్ళకి మనకి ఏమి తేడా లేదు కదా. ఏమి తేడా లేదు. వాళ్ళు చెడ మాట్లాడతారు, మనం ముద్దులు మాట్లాడతాం. వాళ్ళు అసహ్య పెట్టుకుంటారు, మనం అసహ్య పెట్టుకుంటాం అని మనల్ని నిందిస్తారు. అయితే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండా జాగ్రత్త పడవచ్చు. పాపము చేయకుండా ఉండటానికై విశ్వాసులు చేసేయాల్సిన విధానాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ మనం ప్రాక్టీస్లో తేవాలి. మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉండి చెప్తాడు. మూడవది దేవుడు వాక్యం మన హృదయంలో ఉండాలి. ఇక నాలుగవది ఏంటంటే అకౌంటబిలిటీ ఇన్ ఫెలోషిప్. దేవుని సహవాసంలో ఉండాలి. కాబట్టి మాటి మాటికి దేవుని మందిరాన్ని కోరుకోవాలి. మీరు ఆదివారం వెళ్ళి ఆదివారం వరకు ఇక్కడ దిక్కు చూడకపోతే చూడండి, లోకమంతా భ్రష్టత్వంలో ఉంది, పాపంలో ఉంది కదా. కాబట్టి ఈ లోక మాలిన్యం మనం అంటకుండా జాగ్రత్త పడాలంటే నా మందిరానికి వస్తూ ఉండాలి. దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకోవాలి. మంగళవారం బైబిల్ పట్టణానికి రావాలి, గురువారం బైబిల్ స్టడీకి రావాలి, ఏ కుడిక ఉన్నా రావాలి, ఉపవాస కుడికలకు రావాలి, రాత్రి కుడికలకు రావాలి, గృహ కుడికలకు రావాలి. ఇలా పదే కలుసుకోవడం ద్వారా హెబ్రీ 10:24-25, హెబ్రీ 10:24-25, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక. చూసారా, చాలా మంది మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారు? ఆదివారమే చాలా ప్రాముఖ్యమైనది అనుకుంటున్నారు. ఆదివారం వెళ్ళి ఏదో కొంతసేపు చేయాలి. క్రైస్తవులు కదా, ఆదివారం చర్చికి వెళ్ళకపోతే బాగుండదేమో, కాబట్టి మన క్రైస్తవులం కాబట్టి చర్చికి వెళ్ళాలి అన్న ధోరణి ఉంది తప్ప భయభక్తులతో, వినయ విధేయతలతో మరి ఆదివారమే కాదు, మంగళవారం ముఖ్యమైంది, గురువారం ముఖ్యమైంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డల సహవాసంలో మనం ఉంటే, ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా వంట చేసినప్పుడు కట్టెలు పెడతారు. ఎన్ని ఎక్కువ కట్టెలు పెడితే అన్ని ఎక్కువగా మంట వస్తూ ఉంటుంది. వంట చేసే వాళ్ళకి తెలుసు. 4-5 కర్రలు మీరు పెట్టారనుకోండి, మంట ఈసు పడుతుంది. ఆ 4-5 కర్రలోంచి ఒక కర్రను తీసి మీరు బయట పెట్టండి, ఇట్లా తీసి బయట వెళ్ళి అదేమైతే కొద్దిసేపటి తర్వాత పారిపోద్ది. అవునా కాదు? అంటే సహవాసంలో ఉన్న బిడ్డ ఏమవుతాడు? ఆత్మలో తృష్ణ ఉంటుంది.
ఆసక్తి కలిగి ఉంటాడు. ఆసక్తి విషయంలో మాంద్యుడు దాకా ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండడని రోమా 12లో ఉంది. సహవాసం లేని వాడు ఒంటరి వాడైపోతాడు. ఆరిపోయిన జీవితం, వాడిపోయిన జీవితం, ఆసక్తి ఉండదు, దేవుడి వరకు జీవించడు. కాబట్టి మీరు సహవాసానికి రావాలి. చాలా విచారం ఏమిటంటే పోయిన రెండు వారాలు నేను చూశాను. ఇది బైబిల్ పట్టిన సంఘ ప్రార్థన 6 7 ఆదివారం ఏమో 100 మంది 80 మంది 100 మంది వస్తారు. మరి మిగతా రోజుల్లో ఎంతమంది 6 7 పోనీ మీకేమన్నా చర్చ 1 కిలోమీటర్ దూరం ఉందా? కిలోమీటర్ దూరం ఉందా? లేదు కదా. చాలా సమీపం, 1 కిలోమీటర్, ½ కిలోమీటర్. మరి సరదాగా నడుచుకుంటూ వాకింగ్లా నడుచుకుంటూ రావచ్చు. అందరికీ ఈ రోజుల్లో బండ్లు ఉన్నాయి, మరి రావట్లేదు. కారణం ఏంటంటే మరి ఇదే మనం అందరం చాలా మందిని నష్టపోవడానికి, ఆత్మీయంగా నష్టపోవడానికి కారణం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలి. మీరు ఏమని చెప్పింది? అకౌంటబిలిటీ. సహవాసంలో సమాజంలో కూడా మానక, సమాజం గుర్తు ఏమైందంటే ఒకరినొకరు ప్రేరేపించుకుంటాను. నా సాక్ష్యాన్ని నువ్వు చెప్తే దేవుడు నాకు ఈరోజు నా జీవితంలో ఈ పని చేశాడయ్యా, ఈ మేలు చేశాడని చెప్తే నువ్వు ఆదరించబడతావు. ఇప్పుడు నువ్వేం చెప్తావు? దేవుడు నాకు ఈ సహాయం చేశాడు అని చెప్తే నేను ఆదరించాను. ఒకరి ద్వారా ఒకరు, అక్కడ ఏముంది, అక్కడ ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. అర్థమైందా? ఒకరినొకరు పురుకొల్పుకోవాలి, ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి. మందిరం అది దేవుని మందిరం. దయచేసి సహవాసం మీరు మానుకో. ఇక కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇక ఆదివారం ఇక్కడికి వస్తారు, ఇంకో ఆదివారం కింగ్స్ టెంపుల్, ఇంకో ఆదివారం జేసీ అన్నాము, ఇంకొక ఆదివారం ఇంకొకటి, ఇట్లా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ పని భూమి దిగినట్టు వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. అది కూడా సరి అయింది కాదు. ఒక మందిరానికి మనం కట్టుబడి ఉండాలి. ఎక్కడ నిజమైన వాక్యం వస్తుందో, అపోస్తల బోధ ఎక్కడుందో ఆ మందిరానికి కట్టుబడి వాక్యం విని ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి. కాబట్టి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలట? ఎన్నోది సహవాసంలో మీకు ఎంత అర్జెంట్ పని అయితే, అసలు దేవుని మందిరానికి ఎంత విలువయాలో మీరు గ్రహించట్లేదు. ఆయనకు రాజభవనం ఉంది. ఎవరికి? దావీదుకు. కానీ దేవుని మందిరం ఎలాంటిది? గుడారాలు. దేవుని మందిరం ఏంటిది? టెంట్లతో ఉంది. రాజభవనాన్ని విడిచిపెట్టి నీ గుడారములు, నీ ద్వారం వద్ద నివసించడం నాకెంతో, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఎంత ఘనపరిచాడు దావీదు దేవుని మందిరాన్ని. మీరు ఎందుకు ప్రేమించరు? మీరు అందరూ ఆలోచించండి. దావీదు అనుకంటే మనం బిజీ పర్సన్సా? ఒక రాజు చక్రవర్తికి ఎంత బిజీ. అలాంటి మరి మందిరాన్ని ప్రేమించాడు. కాబట్టి మందిరం ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని మీద మందిరాన్ని ప్రేమించండి బిడ్డలారా, మీరు వర్ధిల్లుతారు. యేసు ప్రభువు వారు చిన్న వయసులో 8 రోజుల వయసులో ఆయన దేవుని మందిరాన్ని తీసుకొని వెళ్ళారు. ఆయన తల్లిదండ్రులు ఆయనకు సున్నం చేశారు. 40 రోజుల్లో మళ్ళా తీసుకెళ్లారు. ఆయన తరపున బలి అర్పించారు. అప్పుడు ఏమైందంటే ఆయన గురించి రాబడిన మాటలు, ఆయన జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లని రాయబడింది. మళ్ళీ 12 సంవత్సరాల వయసులో పస్కా పండుగకు దేవుని మందిరానికి వెళ్ళి వచ్చాడు, యెరూషలేము వెళ్ళి వచ్చాడు. అప్పుడు కూడా 52వ వచనంలో మనుషుల దయందును దేవుని దయందును వయస్సునందును జ్ఞానమందును వర్ధిల్లేను. మరి సంసోను గురించి, సంసోను కాదు, హన్నా కుమారుడు ఏం పేరు? ఆయన పేరు సమూయేలు గురించి ఏమైనా రాయబడింది. దేవుని మందిరానికి వచ్చింది. 4 ఏళ్ల బాలుని దేవుని మందిరంలో విడిచిపెట్టింది తల్లి. ఇక ఎప్పుడు మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఎంత బాధ. ఆ పిల్లవాడు దేవుని మందిరంలో పెరిగాడు. రాయబడింది అన్ని విధాలా వర్ధిల్లాడు. వయస్సునందును జ్ఞానమందును దేవుని మందిరంలోనే వర్ధిల్లుతాం. దేవుని మందిరాన్ని మీరు విడిచిపెట్టకూడదు. మాటికి కొడుకు లేకపోయినా పర్లేదు, మీకు ఏదైనా పని ఉందనుకోండి, ఇక్కడికి వచ్చి మంచిగా ఉంటుంది, ఇక్కడ ప్రార్థన చేసుకుని పోండి, సేవకులతో ప్రార్థన చేయించుకుని మేము ఇక్కడే అందుబాటులో ఉంటాం కదా. కాబట్టి సహవాసాన్ని విడిచిపెట్టద్దు, దేవుని మందిరాన్ని మానుకోవద్దు, నీ సొంత పనుల మీద ఎక్కువగా పెట్టద్దు కదా. మనం ఎంత ఎక్కువ కష్టపడతావు, దేవుడు లేకుంటే ఎంత కష్టపడ్డా, బైబిల్లో ఒక మాట ఉంది, హగ్గై పత్రికలో, ఆ కష్టాజితం అంట అది చినిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుందట. డబ్బు సంపాదిస్తాడు, చినిగిపోయే సంచులు వేస్తే ఏముంటుంది? ఏముండదు. అట్లా నష్టపోతాం. కాబట్టి ఎన్నోది? 4వది ఏంటట? సహవాసాన్ని మనం సమాజంలో కూడట మానకూడదు. మానుకుంటే పాపంలో పడిపోతాడు.
ఆత్మీయంగా నష్టపోతాడు. ఐదవది ప్రేయర్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్, ప్రార్థన. మత్తయి సువార్త 26:41, మత్తయి 26:41. శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒక వ్యక్తి శోధనలో ఎందుకు ప్రవేశిస్తాడు? నేను మాటిమానికి చిన్న శోధనే పడిపోతున్నాను. ఎందుకు నాకు శోధనలు వస్తున్నాయి? శోధనలు అందరికీ వస్తాయి. శోధనలకు నేను ఎందుకు లొంగిపోతున్నాను? ఎందుకు బలహీన పడిపోతున్నాను? కారణం ఏంటంటే ప్రార్థన లేకపోతే. యేసు ప్రభువు వారు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన చెమట రక్త బిందువులు అయ్యేంతగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్తం వలె కారిపోతుంది. అంత ఆతురతగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు, 3 శిష్యులు పిలిచాడు. ఎవరాలు? పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహానులోనే మీరు కూర్చొని ప్రార్థన చేయండి, నాకు కొంచెం వేదన ఉంది, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అంటే ఎప్పుడైతే ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోతే శోధనలోకి గురవుతాడు. అప్పుడు యేసు ప్రభు వచ్చి పేతురు దగ్గరకు చూస్తే పేతురు నిద్రపోతున్నాడు. పేతురుతో అంటాడు, సీమోను సీమోను, ఒక గడియను మేల్కొని ప్రార్థించలేవా అని చెప్పి మళ్ళీ పోయి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. మళ్ళీ సీమోను దగ్గరకు వస్తాడు. మళ్ళీ సీమోను. చాలాసార్లు మనం ప్రార్థించాల్సిన వీళ్ళు ప్రార్థన చేయం. మన జీవితంలో నష్టాలన్నిటికీ కారణం ప్రార్థన చేయకపోవటమే. మనం వర్ధిల్లకపోవటానికి ప్రార్థన చేయకపోవటమే. మన సమస్యలకు మూలం ప్రార్థన చేయకపోవటమే. ప్రార్థన చేయటం అంటే ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేయటం కాదు. పడుకుంటప్పుడు ఒక 2 నిమిషాలు, పొద్దున్న లేచినప్పుడు ఒక 3 నిమిషాలు, అన్నం తినేటప్పుడు ఒక 5 నిమిషాలు, అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే కనీసం 1 గంట సేపు అయినా సమయం చూసుకొని, వీలు చూసుకొని, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చొని ప్రార్థన చేయటం, భారంగా ప్రార్థన చేయటం. అలా మీరు చేసి చూడండి, మీ జీవితంలో గొప్ప విజయం వస్తుంది. కాబట్టి ఇక్కడ రాబడిన మాట ఏమిటంటే, అయితే ఆ రోజు అతను 1 గంట ప్రార్థన చేయకపోవడం మూలంగా, ఎవరైనా పేతురు ప్రార్థన చేయలేదు. ఏమైందంటే ఒక వ్యక్తి యొక్క చెవి తెగ నరికాడు. ఎవరా పేరు? ఆ దాసుడి పేరు మల్కొనే దాసుని చెవి నరికాడు. యేసు ప్రభు వారు బోధలు ఏమిటి? నీ శత్రువులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు. 3 సంవత్సరాలు యేసు ప్రభు వద్ద ఉండి నేర్చుకున్నది ఏమి నేర్చుకున్నాడు? ఆయన ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఎందుకు అలా చేశాడంటే ప్రార్థన చేయలేకపోయాడు. ఇట్లా కత్తి తీశాడు, గొంతు కోసాడు అనుకుంటాడు, ఇట్లా చేత ఇట్లా చెవి వంగాడు కాబోలు. ఇట్లా అనగానే ఆ కత్తి ఈ చెవులు పోయాయి, చెవి నరికేశాడు. ఎందుకంత పాపం చేశాడు? కారణం ఏంటంటే ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేస్తుంటే ఆ పాపం చేయకపోవాడు. ఆ రోజు రాత్రి యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు, అబద్ధాలు ఆడాడు. యేసు ప్రభువుని 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ఆయన ద్వారా వాక్యం విని అన్ని మేలులు పొంది అంత ఘనత పొంది చివరికి యేసు ప్రభు నాకెవరో తెలియదు అంటాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు జరిగింది? ఆయన పాపం చేశాడు. అది పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి ఎన్నో మాట నేను చూస్తున్నాను మీకు. ప్రార్థన, ప్రేయర్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి, వాచ్ అండ్ ప్రే అంటారు. మీరు రాత్రిపూట మీరు అబ్బాయికి వచ్చినప్పుడు నిద్ర పట్టలేదు అనుకో, నిద్ర పట్టినప్పుడు ఏం చేయాలి? లేచి కూర్చొని ప్రార్థన చేయొచ్చు. ఏ టైంలో సరే 1 గంట సేపు ఊరికే మంచం మీద అటు ఇటు గులుసులే బదులు, ఇబ్బంది పడే బదులు ప్రార్థన చేసుకోవచ్చు, మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. అలా మీరు ప్రార్థన చేసి చూడండి, శోధన నుంచి తప్పించబడతాము. ఆ రోజున ప్రార్థన చేస్తుంటే పేతురు ఒక హత్య చేయకపోయే ఉండేవాడు. యేసు ప్రభువుని అబద్ధం ఆడకుండా ఎంతో నష్టపోయాడు. ఎందుకు ఈ నష్టం? ఎందుకు అవమానం వచ్చింది పేతురికి? కారణం చెప్పండి. ప్రార్థన కాదు, వాక్యం చదువుతాం, ప్రార్థన చేయటం అంటే మనం దేవునితో మాట్లాడటం. నేను చెప్పుకుంటూ పోతూనే ఉంటాను. ప్రార్థన చేయటం అంటే మనం దేవునితో మాట్లాడటం. వాక్యం చదువుతాం అంటే దేవుడు మనతో మ్యూచువల్ అండర్స్టాండింగ్. కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే పాపం చేయకుండా పరిశుద్ధంగా
జీవించవచ్చు. ఏం చెప్పాను? ఒకటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పాపాన్ని మనం ద్వేషిస్తాం, చరిత్రను ద్వేషిస్తాం. రెండవది ఆ పరిశుద్ధాత్మ యొక్క సలహాలు, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి. లేకుంటే పాపంలో పడిపోతాం, శరీరేచ్ఛ నెరవేర్చబడతాయి. మూడవది దేవుని వాక్యం హృదయంలో లేకపోతే అది గాడ్ వైల్గా ఉంటుంది. దేవుని వాక్యం హృదయంలో ఉంటే పాపం చేయకుండా నిరోధిస్తుంది. నాలుగవది సహవాసం, ఒంటరితనంగా ఉండకూడదు. ఎప్పుడు ఒంటరిగా నేను చర్చకు ఎందుకు రావాలి, ఇంట్లో చర్చిలో ఆదివారం నైట్ ప్రార్థన, చర్చిలో టీవీలో వాక్యం వస్తుంది అంటే కుదరదు. దేవుని మందిరంలోనే మనకు ఆశీర్వాదం. కాబట్టి సహవాసం లేకపోతే మనిషి పాపంలో పడిపోతాడు, ఒంటరి వాడైపోతాడు. ఐదవది ప్రార్థనా జీవితం. పేతురు నష్టపోయాడు. కాబట్టి అలా చేయకూడదు. శోధనలో ప్రవేశించకుండా అలాంటి సూత్రం ప్రభు చెప్తున్నాడు 26:41. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇది ఐదవది. ఆరవది చూడండి, రిమెంబరింగ్ క్రైస్ట్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చూడండి ఆ మాటలు 2 కొరింథీ 5వ అధ్యాయం, 2 కొరింథీ 5:14 వచనం. బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందెరని జీవించు వారి పొందిన తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నుండి తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే జీవించేవారు తమ కొరకు జీవించగలుగుతారు. ఎవరి కోసం జీవించాలి? యేసుక్రీస్తు కొరకు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన ఇట్లా అంటలేడు మనతో, బిడ్డ నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టు అంటాడా? రాడు. ఏమంటాడంటే ఆయన, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు ప్రాణం పెట్టకపోయినా పర్లేదు, నా కోసం నువ్వు నమ్మకంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు అని చెప్తాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎలాంటి వాళ్ళు అంటే, మరి 2 కొరింథీ 5వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు ప్రేమను మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకటి మృతి పొందిన కనుక అందరూ మృతి పొందినని జీవించు వారి మీద తమ కొరకు కాక. అక్కడ యేసుక్రీస్తు త్యాగాన్ని మీరు ఎప్పుడు నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు. మీరు ఎవరన్నా మీకు ఏదన్నా ఒక 100 రూపాయలు సాయం చేశారనుకోండి, మీరు మర్చిపోతారా? 1,00,000 రూపాయలు సాయం చేశారనుకోండి, మర్చిపోతారా? ఎవరన్నా ఏదైనా నీకు ఎవరైనా ఆపదలు ఆదుకున్నాడు అనుకో, వాళ్ళని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంటావు. కానీ మరి నీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారు నీ కొరకు దెబ్బలు తిన్నాడు, భారభరితమైన సిలువను మోసాడు, తల మీద ముళ్ళ కిరీటం, ఎన్నో దెబ్బలు తిన్నాడు, చివరికి రక్తం కార్చాడు, రక్తమంచ కార్చాడు, ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, నన్ను పరలోకానికి చేర్చాడు. నేను పాపిని, నిత్య నరకానికి వెళ్ళేవాడిని, నాలాంటి దుష్టుని మంటిగటాన్ని నన్ను దేవుడు కరుణించాడే. ఆయన కృప ఎంత గొప్పది. అది మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది, అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నా దేవునికి నేను ఎలా ద్రోహం చేయాలి? పాపం చేస్తున్నాం అంటే అర్థం ఏంటిది? దేవునికి ఏం చేస్తున్నాం? మనం ద్రోహం చేస్తున్నాం. రక్తం కాల్చిన ప్రభుకు వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఎంత విచారం. కాబట్టి ఆ ప్రభువును మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ యేసు ప్రభు సెలవు ఇవ్వబడిన తర్వాత తెలిసి మరలా మనం పాపం చేస్తే మరలా మనం ఏం చేసిన వాళ్ళం? పాపం చేసిన వాళ్ళు. ఇప్పుడు మీ తోమా ఉన్నాడు. తోమా యేసు ప్రభు మీద అనుమానపడ్డాడు. ఆయన అప్పటికే యేసు ప్రభు వారికి మేకులు కొట్టారు. ఆయన మరణించి సమాధి చేయించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత తోమాతో అంటాడు ప్రభు, ఏమంటాడు? తోమా, నువ్వు అనుమానపడుతున్నావు కదా, సందేహపడుతున్నావు కదా, అంటే పాపం చేస్తున్నావు కదా, నువ్వు ఇటు వచ్చి నా చేతిలో నీ వేలు పెట్టు అంటే అర్థమైంది. ఆయన గాయాలు గెలకటం. ఇప్పుడు అది అంటే పాపం చేయటం అంటే అర్థమైంది. యేసుక్రీస్తు వారి గాయాలు మళ్ళీ మనం గెలుకుతున్నాం. మరి హెబ్రీ 6 పత్రికలో బాటంగా సెలవు వేస్తున్నాం. 2018లో నాకు గాల్ బ్లాడర్ సర్జరీ అయింది. ఇది ఏమి సర్జరీ? అది ఓపెన్ సర్జరీ కాదు, ఇంకొకటి ఏమంటారు ఓపెన్ కాకుండా
అదేదో అంటారు, ఆ పేరు వస్తుంది. అయితే చిన్న రంధ్రం చేశారు. రంధ్రం అమ్మా లాప్రోస్కోపీ సర్జరీ చేశారు, చిన్న రంధ్రం చేశారు. ఆ రంధ్రం చేసి నాకు తెలియదు, నాకు మత్తు ఇచ్చారు, నాకేం తెలియదు, నేను పడుకున్నా. వాళ్ళు ఏం చేశారు, ఆ రాయి ఇంతలా ఉంది, ఆ రాయిని తీశారు. మళ్ళీ ఎప్పటిలాగని రాయిని తీశారు, కానీ అది దానికి ఆయన కుట్లు వేయటం రాలేదు. ఎందుకంటే రాయి పెద్దది కదా, అది బయటకు వచ్చేసింది, అది రంధ్రం కనబడుతుంది. తర్వాత నాకు చెప్పాడు, ఒక వారం తర్వాత 3 రోజుల తర్వాత రాన్నాడు. అంటే నేను అనుకున్నా ఎందుకు రమ్మన్నాడో, డాక్టర్ చెప్పారు కదా పోవాలని. నేను పోయేసరికి ఏం చేశాడు, మంచిగా ఈ బనీని పైకి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కత్తులు పెట్టి అందులో ఉన్న అదంతా క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేస్తున్నాడు. అదంతా ఇట్లా గీకుతుంటే ఎంత బాధ కలిగిందంటే నాకు. అసలు ఆపరేషన్ చేసి అంత బాధ లేదు, కానీ ఎంత అరుస్తున్నా కానీ ఏం కాదయ్యా పోల్చుకోవాలి అంటున్నాడు. అట్లా ఎన్నిసార్లు జరిగింది తెలుసా, 4-5 సార్లు అట్లా చేశాడు. మళ్ళా వారానికి మళ్ళా 4 పోతే ఆ సిస్టర్ ఉంది ఒక ఆయన, ఏందమ్మా నువ్వన్నా చెప్పమ్మా, ఇది ఇంతే నాకు తింటే గెలికి 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 మనం ఏం చేస్తున్నాం, పాపాలు చేసి యేసు ప్రభువు వారి గాయాల్ని ఇంకా పెరుగుతున్నాం, ఇంకా బాధ పెడుతున్నాం. మీకు అర్థమవుతుందా? పాపం చేసిన వ్యక్తి విశ్వాసం చెప్పుకొని బల్లలో చేయవేసి ఆరాధన చేసి ఇన్ని చేసిన వ్యక్తి తిరిగి పాపం చేస్తే యేసు ప్రభువు వారిని మళ్ళా నువ్వు శిలువ వేస్తున్నావు, నువ్వు మళ్ళా ఆయన కొరాలతో కొడుతున్నావు, మళ్ళా ఆయన గాయాలు పెరుగుతున్నావు. కాబట్టి ఏం చెప్పుకున్నాం, క్రీస్తు త్యాగాన్ని మనం మర్చిపోవద్దు. నా ప్రభువుకు నేను ద్రోహం చేయను, అది మన తీర్మానం. నా ప్రభువుకు నేను వ్యతిరేకంగా పాపము చేయను. ఒక వ్యక్తి పాపం చేస్తే 3 వ్యతిరేకంగా పాపం చేసినట్లు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లు, అవతల వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేసినట్లు, మనసాక్షికి వ్యతిరేకంగా పాపం చేసినట్లు. కాబట్టి క్రీస్తు ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో నా కోసం, నా పాప క్షమాపణ కోసం నా ప్రభు రక్తం కార్చాడు, చనిపోయాడు, నన్ను చనిపోయినంతగా నా ప్రభు ప్రేమించాడు, నేను ఎలా పాపం చేస్తాను, ఎలా ఆయన నేను మళ్ళా బాధ పెడతాను, ఆ స్పృహ కలిగి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎన్నోది 6వది 7ది చివరిది కొలస్సీ 3వ అధ్యాయం 2వ వచనం. దీన్ని ఏమంటారంటే ఎటర్నల్ పర్స్పెక్టివ్ అంటారు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద. అది మీరు ఈ ఒలింపిక్స్ మెడల్స్ అయిపోయిన తర్వాత, ఒలింపిక్ అయిపోయిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. ఒలింపిక్స్ ఎన్నిసార్లు జరుగుతాయి? 4 ఇయర్స్కి ఒకసారి, 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. ఈ ఒలింపిక్స్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడతారు. వెంటనే 4 ఏళ్ళు ఎంత కష్టపడతారంటే, ఆ 4 సంవత్సరాలు కష్టపడి ఆ కష్టానికి తగిన ఫలితం ఒక రోజున ఒలింపిక్స్లో ఏమొస్తుంది అతనికి? దేనికోసం అంత కష్టపడతాడు? వాళ్ళు మొబైల్స్ ముట్టుకోరు. ఈ ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉండవు. అన్నిటినీ త్యాగం చేస్తారు. రోజుకి 24 గంటల్లో 18 గంటలు 20 గంటలు చదువుతూనే ఉంటారు. కారణం ఏంటంటే ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు మేము కష్టపడితే, మేము బాధపడితే, అన్నిటినీ త్యజించుకుంటే ఒక దినాలు మేము ఐఏఎస్ అవుతాను, నా జీవితకాలం ఐఏఎస్గా ఉంటాను. ఒక ఈ 4 సంవత్సరాలు నేను త్యాగం చేస్తే బంగారు పథకం వస్తుంది, నా దేశానికి నేను ఏం చేస్తాను, వన్నె తెస్తాను, దేశం గర్వించినట్టుగా చేస్తాను అని చెప్పి కష్టపడతాడు. అయితే ఇప్పుడు మనం దేనికోసం కష్టపడుతున్నాం? పరలోకంలో బైబిల్లో ఉంది, వాడబారని స్వాస్థ్యం, అక్షయమైనది నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం. ఒలింపిక్ మెడల్ వాడిపోతుంది, ఫేడ్ అవుతుంది. మీకు తెలుసా? ఈ లోకంలో ఉన్న ధనము, సంపద, ఆస్తి, ఐశ్వర్యము, బహుమానాలు అన్నీ వాడిపోతాయి. కానీ పరలోకం మాత్రం దేవుడు మనకిచ్చేది అది వాడిపోదు. కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి మనం ఎలాంటి స్థితిలో ఉండబోతున్నామో ఆ భవిష్యత్తును, ఆ నిరీక్షణ మన మనసులో మీరు ఊహించుకోవాలి. డిఎల్ మూడి అంటాడు, నా పాదాలు భూమి మీద ఉన్నాయి, నా మనసు పరలోకంలో ఉందంటాడు. పరలోకం గురించి మీరు ఆలోచించాలి. ఈ లోకాన్ని విడిచిపెడతాను, ఒక దినం నా ప్రభుతో ఉంటాను. ఎక్కడ దేవదూతలు ఉంటారో, ఎక్కడ పరిశుద్ధులు ఉంటారో, ఎక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయో, ఎక్కడ పాపము లేదు, మరణం లేదు, చీకటి లేదు, శాపము లేదు, వేదన లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేని ఆ స్థలంలో
నిత్యానందము, నిత్య సంతోషం ఉండే స్థలంలో నేను ఉంటాను. కాబట్టి నేను పాపము చేయను. నా దృష్టి అంతా దేని మీద ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? పైన ఉన్న వాటి మీద. కాబట్టి మనం ఇట్లా కిందికి చూస్తే ఏం కనబడుతుంది? కిందికి చూస్తే ఏం కనబడుతుంది? నేను రోడ్డు వెంట పోండి, కిందికి చూస్తే ఏం కనబడుతుంది? మట్టి, దుమ్ము, ధూళి. ఒకసారి ఆ చీకట్లో మీరు పైకి చూడండి, ఆకాశం వైపు చూడండి, విశాలమైన నక్షత్రాలు, మిలమిల మెరిసే నక్షత్రాలు. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలంటే ఆ పరలోకం మీద. ఈ లోకం శాశ్వతం, ఇది మట్టి లోకం, మట్టిలో వేయబడతాను. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత నా ప్రభుతో నేను ఉంటాను. కాబట్టి నేను భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోను. మోషే 45 సంవత్సరాలు సకల విద్యల్లో ఆరితేరినవాడు. అట్లాంటి వాడు ఏమయ్యాడంటే ఆయన గురించి రాయబడింది, మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఐగుప్తులు లేదు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి, అది నేను చదువుతాను ఇప్పుడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇక్కడేమో ఐగుప్తు ధనం ఉంది, ఇక్కడేమో క్రీస్తు విషయమైన నింద ఉంది. ఈ రెండిట్లో ఏది కోరుకున్నాడు? క్రీస్తు నింద కోరుకున్నాడు. ఐగుప్తు ధనం తాత్కాలికమే, క్రీస్తు కొరకు నిందపడితే యుగాలు పరలోక ధనం ఉంటుంది. ఆ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట, ఇటువైపు ఏమో అల్పకాలం పాపభోగం, ఇటువైపు దేవుని ప్రజలతో శ్రమ. ఏది కోరుకున్నాడు? అల్పకాలం పాపభోగాన్ని కోరుకున్నాడు? కాదు, దేవుని ప్రజలతో శ్రమ. ఎందుకు అట్లా కోరుకున్నాడు? నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే పరలోకంలో సంతోషిస్తాను కదా. విద్యార్థులు ఏం చేస్తారంటే సైతాన్ చెప్తాడు, నువ్వు బాగా ఎంజాయ్ చేయి. సైతాన్ సూత్రం ఏంటంటే ముందు ఎంజాయ్ చేయి, తర్వాత ఏడు. ముందు ఈ లోకంలో పాపంలో ఆనందించు, సంతోషించు, తర్వాత నరకానికి పోయి ఏడు వాడు చెప్తాడు. కానీ యేసుడు ఏం చెప్తాడు? ముందు ఇక్కడ ఏడు, దుఃఖపడు, శ్రమపడు, తర్వాత నీకేముంటుంది? నిత్య మహిమ. సైతాను చెప్పే విధానికి యేసు ప్రభు, సైతానేమో ముందు ఆనందించు, తర్వాత నరకంలో శ్రమపడు. యేసు ప్రభు అంటాడు భూమి మీద శ్రమపడు, పరలోకంలో ఆనందించు. అటు శోభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎటర్నల్ పర్స్పెక్టివ్ మనకు ఉండాలి. మనం మట్టించవద్దు, భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకోవద్దు. యేసుక్రీస్తే నా గురి, నా గమ్యం, నా ప్రభువుని వద్దకు నేను వెళ్తాను. ఇటువంటి శోభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటే మనం పాపం చేయకుండా జాగ్రత్త పడతాము. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 7 విషయాలు. ఈ 7 విషయాలు కనుక ఇందులో కొన్ని మీరు పాటించిన పాపం చేయకుండా జాగ్రత్త పడతారు. మరొకసారి ముగింపులో మీకు జ్ఞాపకం చేస్తాను. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు, విసర్జిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మను అనుసరించేవాడు శరీరేచ్ఛలను నెరవేర్చాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు పాపము చేయకుండా జాగ్రత్త పడతాడు. విశ్వాసంలో సమాజంగా కూడుకునేవాడు వాడు ఒంటరి వాడైపోడు, జాగ్రత్తగా ఉంటాడు కదా. సహవాసమును కూడా మానకూడదు, మానుకుంటే నువ్వు పాపం చేసిన వాడు అవుతుంది. ఐదవది ఏమిటి? ప్రార్థన, దేవుని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి మీరు ఒక్క ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన, వాక్యం, మిగతా 7 గురించి కాస్త పక్కన పెడతాం, ఒక్కొక్కటి చేయండి. ఈ నెలలో నేను ప్రార్థన మీద దృష్టి పెడతాను, ఈ నెలలో నేనంతా వాక్యం, ఇట్లా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి, మీరు సంపూర్ణలు అవుతారు. అంటే యేసుక్రీస్తు అంటే సారూప్యతలోకి మనం మార్చబడతాం. అది 5వది. 6వది ఏంటంటే క్రీస్తు త్యాగాన్ని నేను ఎన్నటికీ మర్చిపోను. నేను మర్చిపోతే ఆయనకు ద్రోహం చేసినామంట. నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రాణనాథుని కొరకే నేను బ్రతుకుతాను, ఇంకా దేనికోసం నేను బ్రతికను. అర్థమైందమ్మా? 6వది ఏంటంటే నిత్యమైన వాటి మీద దృష్టి పెడతాను. ఈ లోకంలో కష్టం. పౌలు అంటాడు, అనేకమైన శ్రమలు అనుభవించిన పిదప మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి కదా. అపోస్తలుల 14. ఆ పరలోక రాజ్యం ఊరికే రాదు, రక్షణ ఉచితమే. కానీ పరలోక రాజ్యంలో నీకు బహుమానం రావాలంటే ఏం చేయాలి? అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఉచితమైన వాటి కోసం, టీచర్ జాబ్ కోసం వాడు ఎంత కష్టపడతాడు, IAS కోసం ఎంత శ్రమ పడతాడు,
ఏంటది ఒలింపిక్స్ పథకం కోసం ఎంత కష్టపడతాను? అసలు మేము ఏమైనా కష్టపడుతున్నామా? దేవుని కోసం మనం ఏమైనా త్యాగం చేస్తున్నామా? మీరు ఆలోచించండి. మనం పొందబోయే ఆ స్థితి ఎంత గొప్పది. కాబట్టి ఆ విధంగా 7 విషయాలు మీరు దైనందిన జీవితంలో ప్రాక్టీస్ చేస్తే మీరు పాపం చేయకుండా జాగ్రత్త. ఒకరు ఎవరైనా ఏదైనా పొరపాటున పాపం చేస్తే ఏం చేయాలి? నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు, ఆయన వేడుకోవాలి. ప్రభు, యేసు ప్రభు ఈ పాపాన్ని చేశాను, ఆయన క్షమించు. నీ కుమారుడు యేసుక్రీస్తుని బట్టి, ఆయన బలియాగాన్ని బట్టి నన్ను క్షమించు. దేవుడు క్షమిస్తాడు. ఆ విధంగా బలలో యోగ్యంగా చేయవేద్దాం. దేవుడి వాక్యమును దీవించు.